My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, గంతే ప్రభావం చెల్లించుకుంటున్నాం. నాయన సమయం మీ పాద సన్నిధికి వచ్చుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకే వందనాలు తండ్రి. మరొకసారి మీ పాద సన్నిధిలో ప్రభా అయ్యా ఇలా నేర్చుకునే కృప అయ్యా ఆయతపరిచే కృపని మాకు ఇచ్చినందుకు మీకు వేల కోట్ల వందనాలు. సమయం పోనీయకనైనా ఆయతపరచబడుటకు అయ్యా ఇతరులని సిద్ధపరచుటకు అయ్యా మీ కృపనివ్వయ్యా, కృపనివ్వమని బ్రతిలాడుతూ వింటున్న ప్రతి బిడ్డ కూడా అయ్యా నీ రాకడికి సంసిద్ధంగా ఉండే భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవాది దేవుడు మనకిస్తున్న ఈ 15 భాగము లూకా సువార్తలో మరి 6వ అధ్యాయంని మనం ధ్యానించబోతున్నామండి. 6వ అధ్యాయము 1 నుండి 5వ వచనం వరకు, అలాగే 6 నుండి 11 అంటే మొత్తం 11 వచనాలు మనం ధ్యానించబోతున్నాం. మొదటిగా జీసస్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ద షాబత్ అని, మరి అలాగే ఆయననే మనకి మరి పరిశుద్ధ దేవాది దేవుడు గొప్ప దేవుడుగా ఉన్నాడనే మాటని, అలాగే మరి ఆయన మరి సబాతు దినమున అంటే పరిశుద్ధ దినమున స్వస్థపరిచిన విధానాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ఈ 2 అంశాలని ఆధారం చేసుకుని లూకా సువార్త 6వ అధ్యాయం 1 నుండి 11 వచనాలండి చదివి ముందుకు సాగుదాం. ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చేనులలో వెళ్ళుచుండగా ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకొని తినుచుండిరి. అప్పుడు పరిసయ్యులలో కొందరు విశ్రాంతి దినమున చేయదగనిది మీరెందుకు చేయుచున్నారని వారిని అడగగా యేసు వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి కొనినప్పుడు దావీదు ఏమి చేసెనో అది అయినను మీరు చదువలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవరునూ తినకూడని సమూహపు రొట్టెలు తీసుకొని తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చెను కదా అనెను. కాగా మనుష్య కుమారుడును విశ్రాంతి దినమునకును యాజకుడని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి 6 నుండి మరి 5 వచనాలు మనం ధ్యానించినప్పుడు అక్కడ సందర్భం ఏంటంటే మరి ఒక దినమున అంటే సబాత్ దినమున అంటే పరిశుద్ధ దినమున మరి యేసు ప్రభు అలాగే తన శిష్యులతో కలిసి మరి అలా ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్తుంటుండగా మరి ఆ సందర్భంలో మరి ఆ పంట పొలాల్లోకి వెళ్ళి మరి కొన్ని గింజలు మనం మామూలుగా వెళ్తూ ఉంటే మరి పల్లికాయ కానీ అట్లాంటివి కానీ మనం తెంపుకొని తిన్నట్టుగా వాళ్ళు కూడా మరి అక్కడున్న ఆ పంటని మరి వాళ్ళు తెంచుకొని మరి వాటిని నలుపుకొని తింటూ ముందుకు సాగుతున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదండి. ఆ రీతిగా మరి వాళ్ళు అలా తింటూ ఉన్నారు. అంటే నిజం చెప్పి తినడం తప్పు కాదు, కానీ యాక్చువల్ ఇదంటే ఆ పంట తెంపడము అనేది సబాతు దినమున పని చేయకూడదని చెప్పేసి ధర్మశాస్త్రం ప్రకారంగా ఆజ్ఞ ఉన్నది. కాబట్టి వాళ్ళు పంట పొలాల్ని మూడుతున్నారు, పని చేస్తున్నారు, తెంపుతున్నారు కదా, అది కూడా పనిగా వారు చూస్తూ ఆ పరిసయ్యులు సద్దకేలు యేసు ప్రభుని మరి ప్రశ్నిస్తున్నారు, నీ శిష్యులు ఏంటి ఆదివారం దినమున అలా చెయ్యవచ్చునా, చెయ్యకూడని పని చేస్తున్నారే అని చెప్పేసి ప్రశ్నిస్తుంటుండగా యేసు ప్రభు వారు వెంటనే వారికి జవాబిస్తున్నారు. అవునండి, యేసు ప్రభు వారు తన శిష్యులని భలే కాపాడుకుంటూ ఉంటాడండి. అలాగే మనల్ని కూడా కాపాడుతాడని, మన పక్షాన వాచ్యం ఆడే దేవుడు ఆయన ఉన్నాడని మీరు గుర్తుపెట్టుకుని. అవునండి, మంచి చేసినప్పుడే, చెడు చేసినప్పుడు కాదు, అన్యాయం చేస్తున్నప్పుడు కాదు, మనం యథార్థంగా నమ్మకంగా దేవుని కోసం ముందుకు సాగితే మన బలహీనతల్ని కూడా ఆయన క్షమిస్తూ మనల్ని బలపరిచి మన పక్షాన నిలబడి మనకి సహాయం చేసే దేవుడు ఉన్నాడని ఇక్కడ ఈ అంశం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. అందరి బడి దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే యేసు ప్రభు వారు జోక్యం కల్పించుకొని ఏమంటున్నాడు తెలుసా? యేసు ప్రభుని వారు ప్రశ్నించిన ప్రశ్నలకి అతను
తన శిష్యులను వెనకేసుకొస్తూ ఏమంటున్నారు సార్, దావీదునే తీసుకొచ్చాడు. ఎందుకంటే ఈ పరిసయ్యులు సద్దకీయులకి ఈ చాలా ఇష్టమైన వారి ముగ్గురు అనుకో దేవాది దేవుడిని బహుగా ప్రేమిస్తారు, కాదనట్లేదు. కానీ ఆయన చెప్పింది ఏది పాటించరు. ధర్మశాస్త్రం అంటారు, మోజెస్ అంటారు. మోజెస్ అంటే పిచ్చి వీరికి, కానీ పాటించలేరు. కాకపోతే చెప్తా ఉంటారు, బోధిస్తూ ఉంటారు, ఉంది కదా ఎందుకు చేయొద్దు అంటారు, కానీ వాళ్ళే పాటించరు. తర్వాత దావీద్ అంటే చాలా పిచ్చి. ఎందుకంటే దావీదు మహారాజు సొలొమోన్ అన్న వారికి చాలా క్రేజ్ అనమాట. అంటే మా దేవుడు, మా తండ్రి, మా మోజెస్, మా దావీదు అని చెప్పేసి వాళ్ళకి ఆ రోషం ఎక్కువ ఉంటుందండి. కానీ నిజం చెప్పాలంటే సత్యానుసారంగా జీవించే వాళ్ళు కాదు ఈ పరిసయ్యులు సద్దకీయులుగా మనం చూస్తూ ఉంటాం. సరే ఏదేమైనా కానీ అయితే వెంటనే యేసుప్రభు వారు బలహీనతని గుర్తుపట్టి దావీదు గురించి మీకు తెలియదా, మీరు చదవలేదా అని చెప్పేసి ఇక్కడ చెప్పేస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా, దావీదు మహారాజు ఒకానొక సందర్భంలో ఏం జరుగుతుందంటే తను కొంతమందిని మరి తీసుకొని తనకున్న కొంచెం సహాయకులను తీసుకొని తను సౌలు నుండి పారిపోతున్న సందర్భంలో ఒక యాజకుడి దగ్గరికి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళినప్పుడు అయ్యా మేము చాలా రోజులైంది ఆహారము తినలేదు, మరి నీ దగ్గర ఏమన్నా ఆహారం ఉంటే మాకు ఇస్తావా, మేము నలుగురం ఉన్నాము నాతో పాటుగా అని చెప్పినప్పుడు, అయ్యా మరి ఈ రాత్రి వేళ మరి మీరు ఎందుకు వచ్చారో, ఎక్కడి నుండి వస్తున్నారో, సరే మీరు నువ్వు దావీదువి, గొలియాతుని చంపిన వాడివి మరి నువ్వు ఆకలితో ఉన్నావా, సరే మంచిదే, కానీ ఇక్కడ తినుటకు ఆహారం లేదయ్యా. అది కూడా ఏం ఆహారం ఉంది అంటే కేవలం పరిశుద్ధ స్థలంలో పెట్టబడిన సముఖపు రొట్టెలు. అంటే ప్రతిరోజు ఆచారం ప్రకారంగా యాజకుడు వాళ్ళు తయారు చేసి దేవుని సన్నిధిలో పెట్టాలి. ఆ నెక్స్ట్ డే మరలా కొత్తది పెట్టినప్పుడు పాతది తీసి వాళ్ళు తింటారండి. అది ఒక్క యాజకులు తప్ప మరి ఎవరు కూడా దాన్ని తినడానికి వీలు లేదు. సో ఆ ఆహారము తప్ప, ఆ రొట్టెలు తప్ప తినడానికి ఏమీ లేదు ఇక్కడ, కాబట్టి అది మీకు నేను ఇవ్వకూడదు, ఎందుకంటే మీరు తినకూడదు అని. అప్పుడు మళ్ళీ అడుగుతాడు అక్కడ యాజకుడు, మరి ఒకవేళ మీరేమైనా పాపంలో లేకపోతే స్త్రీలని ముట్టకుండా ఉంటే, అప్పుడు మీరు అనుకంటే ఆకలితో వారు చచ్చిపోతున్నారు, అంటే నిజంగా చనిపోతారని కాదు కానీ ఆకలి ఉంది వాళ్ళకి, కడుపు నింపడం ముఖ్యం. కాబట్టి వెంటనే యాజకుడు ఒక మాట అంటాడు, సరే ఇప్పుడు నేను ఇవ్వచ్చు, కానీ మరి మీరు పాపం లేకుండా మీరు మరి పవిత్రంగా ఉన్నారా గత కొన్ని రోజులుగా అన్నప్పుడు దావీదు అంటాడు, అయ్యా మేము చాలా రోజులు యుద్ధంలోనే మేము నడుస్తున్నాము, సో యుద్ధానికి యోగ్యత కలిగిన వారమే, మేము పాపానికి జోలికి పోలేదు, పాపంలో మేము లేము, స్త్రీలకి కూడా మేము ఎడమగానే ఉంటున్నాము చాలా రోజులుగా అని చెప్పినప్పుడు, సరే అయితే మరి అని చెప్పేసి ఆ సముఖపు రొట్టెలు, దేవుని సన్నిధిలో పెట్టబడిన రొట్టెలు దావీదుకి అలాగే అక్కడ దావీదుతో వచ్చిన వారికి కూడా ఇవ్వడం జరిగినప్పుడు వాళ్ళు తిన్నారటండి. ఆ సందర్భాన్ని యేసు ప్రభు వారు తన శిష్యులకి సపోర్ట్ చేయడానికి గుర్తు చేస్తూ, చూడు యాక్చువల్గా అది సబాతు దినం అని కాదు, కానీ యాక్చువల్గా ఏంటి అంటే అతి పరిశుద్ధ స్థలంలో పెట్టబడిన ఆహారము కేవలం యాజకుడు తప్ప ఎవరు తినకూడదు. కానీ ఆ సందర్భంలో దావీదు మహారాజుకి తినగలిగినప్పుడు, తనతో పాటుగా ఇతరులకు పెట్టగలిగినప్పుడు మీ తండ్రి అయిన దావీదు తప్పు చేశాడా అంటారా? మరి కాదు కదా, అది అవసరము, అది యథార్థము. కాబట్టి ఇప్పుడు కూడా ఈ పరిశుద్ధమైన దినమే కావచ్చు, ఆకలికి పరిశుద్ధ దినం అనేది ఉండదు కదా, మనం తినాలి కదా, ప్రతిరోజు పని చేయొద్దేమో కానీ ఆహారం అయితే తినాలి కదా అని చెప్పేసి అక్కడ వారితో చెప్తా ఉన్నాడు. మంచి చేయడము ప్రాముఖ్యమైనది కదా అని చెప్తూ వారిని సపోర్ట్ చేస్తూ వీరిని గద్దించాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇంకొక మాట అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, ఇదిగో విశ్రాంతి దినమునకును యజమానుడను అని వారితో చెప్పాను. చూడండి, మనుష్య కుమారుడు కాగా, మనుష్య కుమారుడు అంటే చెప్తున్నాడు, నేను విశ్రాంతి దినమునకు కూడా నేనే యజమానుడను, ఈ విశ్రాంతి దినములను కూడా ఇచ్చింది నేనే, అంటే నా ఆజ్ఞ చొప్పుననే ఇవ్వబడింది, మనుషుల మేలు కొరకే ఇవ్వబడినదే, ఇదంతా కూడా మేలు కొరకే, మనుషుల మేలు కొరకే, మనుషులకు మంచి కోసమే, ధర్మశాస్త్రమైనా కానీ లేకపోతే కొత్త నిబంధన అయినా కానీ దేవుడిచ్చే ప్రతి మాట ఆజ్ఞ, మరి ఆయన చెప్పే ప్రతిదీ కూడా మంచి కోసమే, మేలు కొరకే, మానవ ప్రయోజనము కొరకే ఇవ్వబడుతున్నాయి. అయినా వీటన్నిటికీ అధికారిని, యజమానుడను నేనే రాశాను, కాబట్టి నేను వాటిని మార్చగలను, సరిచేయగలను, వాటిని నేను ఏ రకంగా అయినా చెప్పగలను అని చెప్పేసి దేవుడు మాట్లాడతాడు. అలా అని చెప్పేసి అటు ఇటు అర్థం చేయడం అని కాదు, కానీ సో నేనే యజమానుడని ఉన్నాను, నాతో వాళ్ళు ఉన్నారు, కాబట్టి ఇక్కడ తప్పు లేదని చెప్పేసి వారికి జవాబు ఇవ్వడం జరిగిందండి. తర్వాత వచనాలు మళ్ళీ చూద్దాము. 6వ వచనం నుండి చదువుదామండి. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచ కుడి చెయ్యి గలవాడు ఒకడు ఉండెను. శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. అయితే ఆయన వారి ఆలోచనలెరిగి ఊచ చెయ్యి గలవానితో నీవు లేచి మధ్యన నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా
ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నానని వారితో చెప్పి వారినందరినీ చుట్టూ కలియ చూసి నీ చెయ్యి చాపమని వానితో చెప్పెను. వాడలాగున చేయగానే వాని చెయ్యి బాగుపడెను. అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని యేసును ఏమి చేయద్దమా అని ఒకనితోనొకడు మాట్లాడుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇది కూడా అదే దినమున జరుగుతున్న సందర్భం. అంటే మరొక శాంతి దినం అంటండి. ముందుది ఆదివారం జరిగినది, అంటే ఆ టైంలో శనివారమే కావచ్చు, ఆదివారం పరిశుద్ధ దినం అండి, ఏదేమైనా కానీ. అయితే మళ్ళీ నెక్స్ట్ పరిశుద్ధ దినము జరిగిన సంఘటన అనమాట. అయితే ఒక సమాజ మందిరంలోనికి మరి యేసు ప్రభు వెళ్ళినప్పుడు అక్కడ మరి అనారోగ్యంతో ఒక కుడి చెయ్యి కలిగిన వ్యక్తిని మరి అక్కడ చూస్తూ ఉంటాము. అయితే అతడు మరి అనారోగ్యంతో ఉన్నాడు కదా మందిరంలో. మరి యేసు ప్రభు వారు అందరినీ స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఈ రోజు ఏంటి? పరిశుద్ధ దినము. పరిశుద్ధ దినమున పని చేయకూడదు కాబట్టి ఇప్పుడు ఇతన్ని స్వస్థపరుస్తాడు. అంటే స్వస్థపరిచేది ఒక పనిగా చూస్తున్నారండి వీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పరిశుద్ధ దినమున ఈయన స్వస్థపరచుట అనే కార్యం చేస్తాడా? చేస్తే మనం అతన్ని మరి పట్టుకుందాము, అతన్ని కన్ఫ్యూజ్ చేద్దాము, అతన్ని నిందిద్దాము అని చెప్పేసి వీళ్ళు ఆలోచన చేస్తుంటుండగా వెంటనే ఆ ఊచ చెయ్యి కలిగిన వ్యక్తిని యేసు ప్రభు వారు పిలిచి మధ్యలో నిలబెట్టి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, ఇప్పుడు మీరు చెప్పండి ఒక మాట, పరిశుద్ధ దినమే, మంచి దినమే, మరి ఈ దినమున మంచి చేయటం న్యాయమా, చెడు చేయటం న్యాయమా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడండి. చూడండి, ప్రాణ రక్షణ చేయుట ధర్మమా లేకపోతే ప్రాణము తీయటము ధర్మమా అంటున్నాడు. ఇక్కడ చెప్పాలి అంటే అసలు ఎంత చక్కటి మాట. మరి మంచి చేయాలి కదా, మరి పరిశుద్ధ దినం అంటే పరిశుద్ధ కార్యములు, మంచి కార్యములు చేయాల్సిన దినమే కదా, మరి ఎందుకు మనం స్వస్థత చేయకూడదని చెప్పేసి మీరు అంటున్నారని చెప్పేసి వారితో వాదిస్తున్నాడండి. అంత మాత్రమే కాదు అని మిమ్మల్ని అడుగుచున్నానని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు. వారితో చెప్తున్నాడు. వారందరినీ కూడా చూస్తున్నాడు. చూడండి, ఏది ధర్మము? కీడు చేయడం ధర్మమా, మేలు చేయడం ధర్మమా? ఈ పరిశుద్ధ దినమున నేను కీడేం చెయ్యట్లేదు కదా, ఒక వ్యక్తిని స్వస్థపరచడం కీడా? అది అన్యాయం కాదు కదా అని చెప్పేసి వారితో ప్రశ్నిస్తున్నాడు. అంటే ఇంచుమించు వాదిస్తున్నాడు. అంతటితో ఆగకుండా ఏం చేస్తున్నాడు తెలుసా? వెంటనే అతన్ని పిలిచి మధ్యలో నిలవబెట్టి ఇదిగో అని చెప్పేసి మాటతోనే మరి అతన్ని ముట్టి స్వస్థపరిచినట్టుగా మనం చూస్తాం. చూడండి, వాడు అలాగన చెయ్యగా వాని చెయ్యి బాగుపడే. చూడండి, చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూసి నీ చెయ్యి చాపమని అంటే ఇంకేమల్లా ముట్టలేదు, ఏం లేదు, నువ్వు చెయ్యి చాపు అనగానే మరి ఆ ఊచ చెయ్యి కలిగిన చేతిని చాపగానే మరి స్వస్థత పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా మరి అతన్ని కోపంతో చూసి ఏమంటున్నారంటే ఇతన్ని ఏదన్నా చేద్దాము, ఇదేంటి స్వస్థతలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా సబాతు దినమనే పనులు చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నారే. కానీ ఈ అజ్ఞానులు నిజంగా మనం రోజు మాట్లాడుకుంటున్నాం కదండి, ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా అజ్ఞానులేనండి. దేవుని తెలియని వాళ్ళంతా జ్ఞానులు అనుకుంటున్నారు. దేవుని తెలియక వాళ్ళు అజ్ఞానంతో నశిస్తున్నారు. దేవుని మాట మనకి గుర్తుకు చేసే మాట ఏంటంటే ఇదిగో నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారు. ఈ లోక జ్ఞానము వారిని అజ్ఞానులుగా చేస్తుంది. నిజమైన జ్ఞానం ఏంటంటే దేవుని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ఆయన ఉంటే ఇంకా మనకి ఏది అవసరం లేదనే సత్య జ్ఞానము తెలియక అజ్ఞానులుగా బ్రతుకుతున్నారని. ఇక్కడ చూడండి, స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, వాళ్ళకి మేలు జరుగుతుంది, వాళ్ళ బిడ్డలే, వాళ్ళ ప్రజలే, వాళ్ళ రక్తమే, వారు ఊరోళ్ళే, వారి సంఘస్థలే. అయ్యో, ఇన్ని రోజులు ఇంత బాధపడుతున్న వారే, అయ్యో వాళ్ళకి మంచి స్వస్థతలు జరుగుతున్నాయి. ఏది జరగదు ఇప్పుడు జరుగుతుంది. ఏరియా కాలం నాటి అప్పుడు జరిగిన అద్భుతాలు, ఎలీషా వల్ల జరిగిన అద్భుతాలు మరి యేసు అంటే ఈయనలో జరుగుతుంది అని సంతోషించి ఆయన స్వీకరించవచ్చు కదండి. సరే, దేవుడిగా అంగీకరించకపోయినా కనీసం అట్లీస్ట్ ఒక ఏలియా లాగా, ఒక ఎలీషా లాగా, ఎందుకంటే ఎలీషా ద్వారా అద్భుతాలు జరగడం వాళ్ళు చూస్తారు, వాళ్ళకి తెలుసు, వాళ్ళు నమ్ముతున్నారు. వాళ్ళు మరి అలాగే మోసెస్ ద్వారా జరిగిన అద్భుతాల గురించి వాళ్ళకి తెలుసు, వాళ్ళు ధ్యానిస్తారు, వాటిని నమ్ముతున్నారు. అలాగే ఇంకొక వ్యక్తి ఈ లోకానికి వచ్చాడు, ఒక ప్రవక్త వచ్చాడు, ప్రవక్త ద్వారా కార్యాలు జరుగుతున్నాయి, ఆనందించి ఏకీభవించవచ్చు కదా. కానీ కాదండి, సాతానుగాడు వారిని పట్టేశాడు కాబట్టి, ఈ మనిషి ఎదుగుదల వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి, వాళ్ళ మధ్యలో పుట్టి పెరిగిన వ్యక్తే కాబట్టి ఈయనెందుకు గొప్ప కావాలి, ఈయనెందుకు ఫేమస్ కావాలి, ఈయనెందుకు స్వస్థపరచాలి అని చెప్పేసి ఒకలాంటి కుతంత్రాలు అనేది, సాతాని యొక్క స్వభావం అనేది ఈ మనుషుల్లో మరి ఎదిగి మరి ఇలా అజ్ఞానులుగా ఉన్నారండి. అందుకే దేవుడు అంటున్నాడు, నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారు. నిజంగా నశించిపోతున్నారండి వాళ్ళు. నిజం చెప్పాలంటే వాళ్ళకి వాళ్ళే నాశనాన్ని తెచ్చుకుంటున్నారు. ఇంత గొప్ప అద్భుతము వారి కళ్ళు ఎదుట జరుగుతుంటే ఆనందించాల్సింది పోయి, అంగీకరించాల్సింది పోయి, మరి యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించకపోయినా, ఒక వ్యక్తిగాను, ఒక ప్రవక్తగాను అంగీకరించలేకపోయినా నిస్సహాయ స్థితిలో ఉన్న వీరిని బట్టి దేవుడికి కోపం వస్తుందా లేకపోతే దేవునికి అసహ్యం వేస్తుందా అనేది మనం ఆలోచన చేస్తే
కోపం రాదండి, అసహ్యం రాదు, బాధపడుతున్నాడు. వాళ్ళకి ఎదుట చెప్పలేక చెప్తున్నాడు. కానీ ఏదో ఒక దినం వస్తుంది, ఇజ్రాయెల్ ప్రజలంతా కూడా నేను ఆకర్షించుకుంటున్నాను, వీళ్ళంతా ఒక ఇజ్రాయెల్ జనాంగం. అలాగే ఆ సమయంలో ఇజ్రాయెల్ జనాంగంని నేను విడిచిపెట్టను, వాళ్ళని మార్చుకుంటాను, వారిని గొప్ప చేస్తానన్నట్టుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు. శపించట్లేదండి, క్షమించండి. దేవుడు ఎప్పుడు కూడా మనుషుని శపించడు. శపించే మనసు ఆయనకి లేదు. ఆయన శపించే దేవుడు కాదు, ఆయన నాశనం చేసే దేవుడు కాదు. కానీ ఇదిగో మారు మనసు పొందుకోండి అని చెప్పేసి గద్దిస్తున్నాడు, సరిచేస్తున్నాడు, వాళ్ళకి సత్యం చెప్పడానికి ప్రయాసపడుతున్నాడు. ఆయన చెప్తే వినని వాళ్ళు మనము చెప్తే వింటారా అంటే నిజమే, వినరు. కానీ ఆయన గొప్ప దేవుడు అండి. ఆయన సత్యం ఎన్నటికైనా సత్యమే. కాబట్టి ఆయన సత్యము బయలుపరచబడుతుంది, అందరూ అంగీకరిస్తారు. క్రీస్తు తప్ప వేరే దేవుడు లేడనే సత్యం వాళ్ళు గ్రహించుదురుగాక. ఖచ్చితంగా ఇజ్రాయెల్ దేశానికే కాదు, ప్రతి దేశానికి రక్షణ వచ్చును గాక. ఆయన రక్తపు బొట్టులో ఏ ఒక్క రక్తము బొట్టు వ్యర్థం కాకుండాను గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఎంత చక్కటి మాట మరి ఈరోజు దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. ఈ ముగింపులో నేను ఒక మాట అంటాను, విశ్రాంతి దినం గురించి కొంచెం సేపు ఆలోచన చేస్తే నిజమే, విశ్రాంతి దినంని మనం ఏ రకంగా ఆలోచన చేయొచ్చు అనేది చూస్తే ఆయన చెప్పిన మాటల్లోనే మనం ధ్యానిద్దామండి. విశ్రాంతి దినాలని మనము పాటించవలసిన అవును, సమయానికి సంఘానికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి. మనం ఇంట్లో కూర్చుంటే మనం నేర్చుకోలేం కాబట్టి సంఘంగా కూడాలి, సంఘ సహవాసంలో మనం నిలబడాలా, సంఘంలో సపోర్ట్ చేయాలా, ప్రార్థన చేయాలా, లేకపోతే చేయగలిగినంత పని మనం చేయాలా, వాలంటరీ చేయాలా, చేయగలిగినంత సేవ సంఘపరంగా చేయాలి. ఒకవేళ నువ్వు జాబ్ చేసేవాడివైతే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో నువ్వు చేయవలసిన ఫిజికల్ సహాయం అలాగే ఫైనాన్షియల్ సహాయం సంఘానికి నువ్వు చేస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడని దేవుని పేరిట మీకు చెప్తున్నానండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇదే అంశంలో మనం ఇంకొక భాగాన్ని కూడా ధ్యానిద్దాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 6వ అధ్యాయము మరి 11వ వచనం వరకు మనం ధ్యానించడమైన కదండి. మరి 12వ వచనాన్ని కూడా చూస్తే, ఆ దినములైనందు ఆయన ప్రార్థన చేయుటకు కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుని ప్రార్థించుటకు రాత్రి గడిపాను. మరి ఆ తర్వాత ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులని పేరు పెట్టాను అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఈ మాటని దేవుని చిత్తమైతే మరి రేపటి భాగంలో మనం ధ్యానిద్దామండి. ఆయన మాత్రం ఖచ్చితంగా మరి హీలింగ్ చేశాడు. ఆయన శిష్యులను ఎందుకు పిలుస్తున్నాడు అనేది రేపటి దినంలో మనం ధ్యానిస్తే ఆలోచన ఏంటంటే ఏమి లేదండి, ఇవన్నీ చేయడానికే మొదటిగా ఆయన చేస్తూ వచ్చాడు. ఆయన శిష్యులను ఎన్నుకున్నాడు, ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు, వాళ్ళు వెంబడిస్తున్నారు, జరుగుతున్నది వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ అమాయకంగా బాస్ వెనకాల మరి వాళ్ళు ఎలా అంటే వెళ్తూ ఉన్నారు, ముందు ఒక గొర్రె వెళ్తే వెనకాల గొర్రెలంటే వెళ్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు, ఏం జరుగుతుందో తెలుస్తుంది. కానీ నెక్స్ట్ మనం ధ్యానించినప్పుడు ఏంటంటే వారిని ఎందుకు పిలిచాడో, దేనికోసం పిలిచాడో, ఎవరెవరిని పిలిచాడో అనేది మనము నెక్స్ట్ భాగంలో మనం ధ్యానించబోతున్నామండి. అయితే ఇక్కడ మరలా నేను చెప్పబోతున్నాను ఏంటంటే, సాబాతు అనేది అంటే మరి పరిశుద్ధ దినము రోజుకు మట్టికే స్వస్థతలు కాదండి, పరిశుద్ధ దినము మట్టికే మనం మంచి కార్యాలు చేయడం అని కాదు, పరిశుద్ధ దినమును మట్టికే కాదు కానీ ప్రతిరోజు కూడా మనం పవిత్రంగా బ్రతకవలసిన వారంగా ఉన్నాం, ప్రతిరోజు కూడా మనం సువార్త చేయవలసిన వారంగా ఉన్నాం, ప్రతిరోజు కూడా మనం అద్భుతాలు సూచక్రియలు చూడాలి, అలాగే మనము ప్రకటించాలి, అలాగే దేవుని ప్రేమను ప్రకటించాలి. ఆ వారమంతా మన ఇష్టానుసారంగా బ్రతిక ఆదివారం మాత్రమే పరిశుద్ధంగా ఉంటాను, దేవుని సన్నిధికి వెళ్తాను, వాక్యం చదువుతాను, బైబిల్ చదువుతానని కాదు. కానీ ప్రతిరోజు కూడా దినచర్యగా మన జీవితంలో మనం 3 పూటలు ఎలా ఆహారం తీసుకుంటామో, మనం ప్రతిరోజు దినకార్యములు ఏ రీతిగా చేస్తామో ఆ రీతిగానే మన అనుదిన ప్రతిరోజు టైం టేబుల్లో మనము ఖచ్చితంగా దేవునితో గడపవలసిన వారంగా ఉన్నాం. అవునండి, దేవునితో గడిపితే ఆయనే మనతో ఉంటాడు, ఆయన స్వరం మనకు వినిపిస్తాడు, ఆయన మనకి ఏం చేయాలో నేర్పిస్తాడు, మన అజ్ఞానాన్ని తీసి పడవేసి ఆయన జ్ఞానంతో నింపుతాడు. ఆయన సత్యమైన వాక్యాన్ని మనల్ని ఏలినప్పుడు మనము గొప్ప గొప్ప కార్యములు చేయవారిగా ఉంటాము. నిజమే అండి. మనము ఈ ఆయత్తపరచు ధ్యానాలు మనము ధ్యానిస్తుంటుండగా మొదటి నుండి చూస్తే యోహాను గారిని దేవుడు ఎలా సిద్ధపరిచి ఉన్నాడు, యేసు ప్రభు వారిని ఎలా దేవుడు సిద్ధపరిచి మరి సేవకి మరి ఆరంభించుకున్నాడు, ఆయన ఎలా బాప్తిజం తీసుకున్నాడు, అంత మాత్రమే కాదు ఒక్కొక్కరిని శిష్యుని ఎలా పిలుస్తున్నాడు, అంత మాత్రమే కాదు ఆయన ఏ ప్రణాళిక చొప్పున
మరి వచ్చి ఉన్నాడు. ఆయన కూడా మరి పరీక్షించబడి శోధించబడి ఆ పాపంలో పడకుండా ఎలా బ్రతికి ఉన్నాడు అనేది మనం ధ్యానించుకుంటూ ఒక్కటి తర్వాత ఒకటి మనం ముందుకు సాగుతుంటుండగా ఆయనలాగా మనం జీవించడం మాత్రమే కాదు, ఆయనలాగా పరిశుద్ధంగా బ్రతకడం మాత్రమే కాదు, ఆయనలాగా మనం ప్రతి శోధన జయించడం మాత్రమే కాదు, కానీ ఇదిగో ఆయనలాగా మనం అద్భుతాలు సూచక్రియలు చేసేవారిగా మనం ఉండాలి. ఆయనలాగా మనం సత్యాన్ని ప్రకటించే వారిగా ఉండాలి. ఆయనలాగా మనము జీవిస్తే, ఆయనలాగా మనం ఉంటే ఈ లోకాన్ని జయించే వారిగా మనం ఉంటామండి. ఈ లోకాన్ని జయించడం అంటే ఆస్తులు సంపాదించి ఒక పెద్ద ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోవడం కాదండి. దయచేసి అందరూ అదే అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మరి ఈ సీజన్లో నేను ఒక మాట అంటాను, క్షమించండి పేరెంట్స్, నన్ను క్షమించాలి ఈ విషయంలో. ఎవ్రీబడి హ్యాస్ టు ఫర్గివ్ మీ ఇన్ దిస్. ఏంటంటే ఒకటే మాట చెప్తున్నాను, స్టూడియోకి వస్తుంటుండగా కొన్ని న్యూస్ చూస్తాను. ఏంటంటే ఈ పెద్ద పెద్ద ఎడ్యుకేషన్స్ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే మాకే వచ్చింది ఫస్ట్ ర్యాంక్, మాకు సెకండ్ ర్యాంక్ మాదే మాదే మాదే, ఇన్ని ర్యాంకులు మాకు అన్ని ర్యాంకులు అని చెప్పేసి అంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. వాళ్ళ సంస్థలకే రావచ్చు, వాళ్ళ కాలేజీలకే, వాళ్ళ స్కూళ్ళకే వచ్చి ఉండొచ్చు. మీరు ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, ఎస్ వాళ్ళకే వచ్చి ఉండొచ్చు, వాళ్ళ స్కూల్లో వాళ్ళ కాలేజీలో చదువుతున్న పిల్లలకే ఆ ర్యాంకులు వచ్చి ఉండొచ్చండి, నేను కాదనట్లేదు. బట్ వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, చదువు అంతా ఒకటే, సబ్జెక్ట్ అంతా ఒకటే, కానీ ఏంటంటే ఆ బిడ్డలకు జ్ఞానము గొప్పది, దేవుడిచ్చిన జ్ఞానం అండి. ఆ పిల్లలకి ఉన్న మెమరీ కానీ ఆ జ్ఞానం కానీ దేవుడిచ్చాడు. ఆ జ్ఞానాన్ని మీరు ఎత్తుకుంటూ వెళ్ళి ఆ బిడ్డల్ని తెచ్చుకొని మరి మీ సంస్థల్లో స్కూళ్ళల్లో జాయిన్ చేయించుకొని ఇంకా వాళ్ళని బ్రష్ చేసి వాళ్ళని ఇంకా చదివించి వాళ్ళు టాపర్ అవుతున్నారు. ఎస్, వాళ్ళు ఆల్రెడీ టాపర్ అండి. వాళ్ళు ఆల్రెడీ టాపర్స్ని మీరు టాపర్లుగా ప్రకటించుకుంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ జ్ఞానవంతులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే, ఇలాంటి జ్ఞానవంతులు సాదా సీదమైన స్కూల్లో చదివినా కూడా అదే టాపర్ ర్యాంక్ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లోక జ్ఞానం వ్యర్థమైనదండి. ఎక్కడైనా అదే సబ్జెక్టు, ఎక్కడైనా అదే చదివే. కాకపోతే ఏంటి అంటే ఏమీ రాని జ్ఞాపక శక్తి కూడా ఉండని మొద్దును తీసుకెళ్ళి నువ్వు ఎంత పెద్ద సంస్థలో పెట్టినా వాడు ఫెయిల్ అయ్యేదే ఫెయిల్ అవుతాడు. కాకపోతే ఇదేంటంటే అదంతా కూడా మళ్ళీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఎలా అయిపోయింది అంటే మొత్తం వ్యాపారం అయిపోయిందండి. క్షమించండి ఈ మాటని. కాబట్టి తల్లిదండ్రులారా, మీరు చదివించుకోండి, మీరు ఫీజులు కట్టండి, నేను కాదనట్లేదు, టాప్ ర్యాంకులు తెప్పించుకోండి నీ పిల్లలకి. కానీ ఆ జ్ఞానం కంటే మించిన జ్ఞానం, ఈ దేవుని జ్ఞానము నీ పిల్లల్లో ఉన్నదా అనేది నువ్వు పరిశీలన చేసుకుంటావు. ఈ కాంపిటీషన్ వరల్డ్లో నువ్వెంత టాపర్ అయినా, నువ్వు ఏ ర్యాంక్ నీకు వచ్చినా, నీకు ఉన్న జ్ఞానాన్ని బట్టే కావచ్చు, ఇతరులు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టే కావచ్చు, లేకపోతే పేపర్ అవుట్ లీకేజ్ అయిన దాన్ని బట్టే కావచ్చు, ఏ టాపర్గా నువ్వు ఉన్నా కూడా అది శాశ్వతమైన టాపర్షిప్ కాదండి. మనము దేవుళ్ళో ఉంటే నిజంగా ఉన్నత స్థితిలో మనము ఉండగలుగుతాము. అది కూడా దేవునితో, దేవునిలో. అదే నిజమైన ఉన్నత స్థితి అని మనం తెలుసుకోవాల్సిన వారం. ఎందుకంటే దేవుని వాగ్దానం ఉంటుంది యెషయా గ్రంథంలో ఏంటి అంటే, నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలంలో నేను నిలవబెడతానంటాడు. దేవుడు గొప్ప దేవుడు అండి మన దేవుడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఘనపరచాలనే కోరుకుంటున్నాడు. కానీ మనము ఆ ఘనతకి యోగ్యత కలగాలి అంటే మనకి దేవుడు కావాలని దేవుని పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏది ఏమైనా సరే ఈ లోక జ్ఞానము వ్యర్థము, శాశ్వతము కాదని మీకు గుర్తు చేస్తూ దేవుని జ్ఞానాన్ని సంపాదించుకొని దేవుని కొరకు బ్రతుకుదాము. మనము దేవుని చేత ఏమని పిలిపించుకోవాలంటే, నా బిడ్డలు ధన్యులు, నా బిడ్డలు నాలాగా జ్ఞానవంతులని పిలిపించుకుందామా దేవుని చేత. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం అయ్యా. మాకు జ్ఞానమే ఉన్నవాడా అయ్యా. నిజమే తండ్రి ప్రభా. అయ్యా తండ్రి, నువ్వు సాబాతు దినమునకి, అవును ప్రభా, పరిశుద్ధ దినమునకి యజమానుడిగా ఉన్నావు, మా జీవితాలకి యజమానుడిగా ఉన్నావు తండ్రి. అయ్యా తండ్రి ప్రభా, మా జీవితంలో సమస్తమై ఉన్నావు తండ్రి ప్రభా. మాకు మేలు కొరకే ప్రభా, నువ్వు ఏమి పెట్టినా, ఏ రూల్స్ పెట్టినా, ఏ పద్ధతులు పెట్టినా అయ్యా తండ్రి, ధర్మశాస్త్రాన్ని ఇచ్చినను ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, నూతన నిబంధనలు ఇచ్చినను ప్రభా. అయ్యా నువ్వు మా కోసం రక్తం కార్చినను, మాకు ఇచ్చిన ఆజ్ఞలైనను, ప్రేమ మాటలైనను, సత్యమైనను ప్రభా, గద్దింపైనను మా మేలు కొరకే అని సత్యము తెలుసుకుంటున్నాము తండ్రి. ఇదే నిజమైన జ్ఞానం అయ్యా. ఈ జ్ఞానము మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అయ్యా. ఈ సత్యం మమ్మల్ని ఏలుతుంది అయ్యా. నీకు స్తోత్రం అయ్యా. అయ్యా జ్ఞానం లేక మేము నశించకుండా ప్రభా నాయనా నిత్యము నా తండ్రి నీ సన్నిధిలో మీ కొరకు సాక్షాత్కరంగా జీవించే కృపని, అత్యధికమైన కృపని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely traditional girl.
like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens, and all kind of thoughts and everything left me.